హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్స్టిట్యూట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ప్రత్యేకించి ఆధార్ అనేది మనం అప్డేట్ చేసేటప్పుడు, ఏదైనా కరెక్షన్స్ చేసేటప్పుడు, లేకపోతే న్యూ ఆధార్ ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. ఎందుకంటే ఆధార్ ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత దాదాపుగా ఒక 4 to 5 డేస్లో మనకి అప్డేట్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనం వీడియో చేసాము, కానీ కొన్ని కామెంట్స్ అనేది రావడం వల్ల దానికి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇద్దామనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే చేయడం జరుగుతుందండి. సో ఈరోజు అయితే ఆధార్ మనకి ఎన్రోల్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అదేవిధంగా ఆధార్ మనం ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, రిజెక్ట్ అయితే ఏం చేయాలి, సో ఈ విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు ఆధార్ ఎన్రోల్ చేసిన తర్వాత. అది రిజెక్ట్ అయ్యిందా, ఎందుకు లేట్ అయ్యింది, ఎందుకు మనకి అప్డేట్ కాలేదు అనే విషయం కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఎమర్జెన్సీగా ఎవరైనా అప్లై చేస్తూ ఉంటారు ఆధార్ కొత్తది కానీ కరెక్షన్స్ కానీ, కాదు రిజెక్ట్ అవుతుంది, చాలా టైం తీసుకుంటుంది. సో దానికి అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈ వీడియో అయితే ఇంతవరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆధార్ అనేది మనం అప్డేట్ చేసేటప్పుడు కానీ ఎన్రోల్మెంట్ కొత్తది చేసేటప్పుడు అయినా కానీ మన యొక్క డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉండాలి. ఫస్ట్ క్లియర్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, మన నేమ్ అనేది ప్రాపర్గా మనం ఏ విధంగా ఉంటుందో యూనిక్గా, ప్రతి ఎవరీ డాక్యుమెంట్ తీసుకున్నా ఒకటే యూనిక్ స్పెల్లింగ్స్ కానీ స్పేస్ కానీ ఎలా ఉంటుందో అలా మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ కూడా సేమ్ అలాగే ఉండాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ స్పేసెస్ ఇట్లా ఎర్రర్స్ ఉన్నా కూడా ఆధార్ అనేది రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కరెక్షన్ చేసేటప్పుడు ప్రాపర్గా అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే విధానం కూడా లిజిబుల్గా చేయాలి, క్లియర్గా క్యాపిటల్ లెటర్స్లో. చాలా వరకు అయితే స్మాల్ లెటర్స్ కానీ చాలా ఇల్లిజిబుల్గా రాసినప్పుడు, అలాంటి సందర్భంలో కూడా స్కాన్ చేసినప్పుడు సరిగా తీసుకున్నప్పుడు డాక్యుమెంటు వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనకు ఆధార్ అనేది రిజెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అంటే గెజిటెడ్, చాలా సందర్భాల్లో ఆధార్ అడ్రస్ చేంజ్ అలా చేసినప్పుడు గెజిటెడ్ సిగ్నేచర్ కూడా చాలా కీ రోల్ వహిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క సిగ్నేచర్ రెఫరెన్స్ పర్పస్, ఆ యొక్క గెజిటెడ్ సిగ్నేచరు, సీలు, సైను, డిజిగ్నేషన్, నేమ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్. సో అందులో ఏ ఒక్కటి తప్పుగా ఉన్నా కూడా మనకి ఆధార్ అనేది రిజెక్ట్ కావడం జరుగుతుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు, కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉండాలి, గెజిటెడ్ సిగ్నేచర్స్ ఆ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉండాలి, అప్లికేషన్ అనేది ఎలిజిబుల్గా ఉండాలి. స్కాన్ తీసుకుంటే అది ఎర్రర్ రాకుండా ఎలిజిబుల్గా కానీ బ్లర్గా కానీ స్కాన్ తీసుకున్నా కూడా మనకు రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం క్లియర్గా పాటించి, అదేవిధంగా మన యొక్క బయోమెట్రిక్స్, ఐరిస్ కావచ్చు, అలాగే తంబు బయోమెట్రిక్స్ మనం చేసినప్పుడు అది కంప్లీట్గా క్యాప్చరింగ్ అనేది తీసుకోవాలి. సో అలా కంప్లీట్ క్యాప్చరింగ్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఈ ఫెయిల్ కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం క్లియర్గా చేసినప్పుడే మనకు ఆధార్ అనేది అప్డేట్ అవుతుంది ఒక 4 to 5 డేస్లో. కానీ మనం చేసిన తర్వాత అంటే అప్డేట్ చేస్తాము, దాన్ని ఎలా మనం ఫాలోఅప్ చేయాలంటే ఫ్రెండ్స్, చాలామంది అప్డేట్ చేస్తారు, చేసిన తర్వాత ఇంకా వదిలేయడం వల్ల అది డిలే అవుతుంటుంది. డెఫినెట్గా 4 to 5 డేస్లో మనకి అడ్రస్ అయితే చేంజ్ అయిపోయి మనకు మెసేజ్ వస్తుంది. సో మనం మన నెంబర్ ద్వారా ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటే అయితే కరెక్ట్, మనం ఏదైతే అప్డేట్ చేసామో అది చేంజ్ అయిపోయి మనకైతే ఆధార్ అయితే డౌన్లోడ్ కావాలి. కానీ ఒక 5 days 1 week దాటిన తర్వాత మనకు ఆధార్ అనేది అప్డేట్ కాలేదు, డిలే అవుతుంది, మెసేజ్ రావట్లేదు, ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్లో మనం ఆధార్ డౌన్లోడ్ చేసినా కూడా అది ఓల్డ్, మనం ఏ విధంగా అయితే కరెక్షన్ చేయకుండా ఉంటుందో అదే విధంగా ఉన్నట్లయితే మనము అంటే దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే వదిలేసినట్లయితే అది చాలా రోజుల తర్వాత కానీ మనకు తెలియదు క్లారిటీ అది రిజెక్ట్ అయ్యిందని. అదేవిధంగా మనం ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు
వాళ్ళు మనకు క్లియర్గా చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే ఒకటే, చేసాం అప్డేటు, అది పైన సైట్లో అప్డేట్ చేయాలి, టైం పడుతుందని చెప్తుంటారు. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండదు ఫ్రెండ్స్. సో మనకు యూఆర్ఎన్ నెంబర్ కానీ ఎస్ఆర్ నెంబర్ అయితే ఇస్తారు అప్డేట్ చేసిన తర్వాత. సో ఆ యొక్క నెంబర్ ద్వారా మనము ఆధార్ టోల్ ఫ్రీ 1947కి ఒక 1 వీక్ ఎప్పుడైతే దాటి అప్డేట్ కాలేదో 1947 నెంబర్కి మనం కాల్ చేసి మన యొక్క యూఆర్ఎన్ నెంబర్, ఎస్ఆర్ఎన్ నెంబర్, టైం, డేట్ పర్టికులర్ చెప్పినట్లయితే కస్టమర్ కేర్కి, పర్సన్కి మన ఆధార్ అనేది ప్రాసెస్లో ఉందా, లేకపోతే రిజెక్ట్ అయ్యిందా, లేదా కంప్లీట్ అవ్వడానికి ఇంకేం టైం పడుతుందా, ఎప్పుడు మనకి అవుతుందనేది కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆధార్ సెంటర్లో వెళ్ళి అడగడం కన్నా కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు డైరెక్ట్ పర్సన్తో మనం మాట్లాడి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయ్యిందని వస్తుంది, ప్రాసెస్ అవుతుందని వస్తుంది, లేకపోతే కంప్లీట్ అయితే వస్తుంది. సో ఈ ఫాలోఅప్ అనేది చేసినప్పుడు మనకు వెంటనే దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది, కొత్తగా మళ్ళీ రీఅప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వదిలేసినట్లయితే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్, నియర్ 20 డేస్ 30 డేస్ కూడా పడుతుంది. ఎమర్జెన్సీ టైంలో మనకు కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో ఇక ఆధార్ 1947 టోల్ ఫ్రీకి కాల్ చేసి మనం ఈ యొక్క కనుక్కోవాలి ఆ యొక్క స్థితి ఏ విధంగా ఉందనేసి. అది టైప్. ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్, అమౌంట్ తిరిగి పే చేయాలా అనేది కూడా కామెంట్ అయితే వస్తుంది. సో అమౌంట్ అనేది ఫ్రెండ్స్, మనం ఆధార్ ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ 50 రూపీస్ 75 రూపీస్ ఆటోమేటిక్గా అది వాళ్ళు పే చేస్తారు. అదేవిధంగా వీళ్ళు వర్క్ చేసినందుకు కూడా మనకు 50 రూపీస్ 70 రూపీస్ అంటే నియర్లీ అమౌంట్ కూడా వీళ్ళు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు. సో మనం 2 విధంగా అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆధార్ రిజెక్ట్ అయిన తర్వాత మనకైతే మనీ అయితే రిఫండ్ కాదు ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ నుంచి, ఆధార్ సెంటర్ నుంచి కూడా మనకి వీళ్ళు సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటారు. సేమ్ టైం మనకు ఆటోమేటిక్గా ముందు పే చేసిన అమౌంట్ కూడా మనకు రిఫండ్ అయితే రాదు, అది ఖర్చు అయిపోయినట్లే. కానీ మనకు తిరిగి మనం రెండోసారి అప్లై చేసినప్పుడు మనం అమౌంట్ ఇవ్వాలా అంటే డెఫినెట్గా అయితే వాళ్ళు మళ్ళీ ఫీజు అయితే వసూలు చేస్తారు ఫ్రెండ్స్. సో మనకు వాళ్ళ మధ్యన కొందరి కమ్యూనికేషన్ వలన కానీ, సో అలాంటప్పుడు వాళ్ళ యొక్క సర్వీస్ ఛార్జెస్ తీసుకోకుండా, పర్సన్ యొక్క ఆధార్ యొక్క నెట్ ఛార్జెస్ యొక్క సర్వీస్ సెంటర్ తీసుకోకుండా ఆధార్ సైట్కి అయితే అఫీషియల్గా 50 రూపీస్ కానీ 75 రూపీస్ మనం పే చేస్తే మనకైతే మళ్ళీ తిరిగి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మన కమ్యూనికేషన్ బట్టి ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా అయితే మళ్ళీ అమౌంట్ అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకొని ఎన్రోల్ విషయంలో డాక్యుమెంట్ సరిగా పెట్టుకొని, అలాగే ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత మనం కస్టమర్ కేర్కి ఫాలోఅప్ అయ్యి ఆ 1947 నెంబర్కి మనం కాల్ చేస్తూ ఫాలోఅప్ చేసుకున్నట్లయితే మనకి తొందరగా అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ మిస్టేక్స్ అయితే, ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత, రిజెక్ట్ అయిన తర్వాత ఈ ఆధార్ సెంటర్ అతను కూడా ఏం చేయలేడు. పైనే ఆధార్ సైట్లో అనేది ఫెయిల్ అనేది అది రిజెక్ట్ అవుతుంది, ఎర్రర్ వచ్చినప్పుడు ఏదైనా కానీ. అవి మనం ముందే కరెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుంది. 4 to 5 డేస్లోనే మనకి అప్డేట్ అవుతుంది, అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉంటాయి. కాబట్టి ఏమరపాటుగా మనం డాక్యుమెంట్ సరిగా చేయనట్లయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ యొక్క వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది కూడా మీకు ఎలా ఉంది ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ప్రతి వీడియో కూడా మీకు నేను మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఫైనాన్షియల్ టిప్స్ సంబంధించి, అలాగే డైలీ యూజెస్ సంబంధించి వివిధ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.